ఎప్పటి వరకు మీతో మీరు అబద్ధం చెప్పుకుంటారు? రోజు ఉదయం లేచి ఈ రోజు నుంచి చదువుతా అని అంటారు. రాత్రి పడుకోబోయే ముందు ఏమీ చేయలేదని బాధపడతారు. మళ్ళీ రేపటి నుంచి చేస్తా అని మళ్ళీ అదే సైకిల్ ఫాలో అవుతారు. ఇది మీకు మాత్రమే కాదు, లక్షల మంది స్టూడెంట్స్ కి ఇలాగే జరుగుతుంది. కానీ ఎందుకు అవుతుంది అని ఎవరు అడగరు. నేను ఈ రోజు అదే చెప్తా. ఒక స్టోరీతో మొదలు పెడతాం. అర్జున్ మరియు విక్రమ్ ఇద్దరు 10th క్లాస్, సేమ్ స్కూల్, సేమ్ టీచర్, సేమ్ సిలబస్. అర్జున్ రోజు రాత్రి 12 వరకు చదువుతాడు. అమ్మ చూసి, బాబు నువ్వు చాలా కష్టపడుతున్నావు, మంచి మార్కులు వస్తాయి అని అంటుంది. విక్రమ్ మాత్రం రోజు 4 గంటలు చదువుతాడు. సాయంత్రం ఫ్రెండ్స్ తో ఆడుకుంటాడు. నిద్ర కూడా సరిగ్గా పోతాడు. అర్జున్ విక్రమ్ ని చూసి వీడు అసలు సీరియస్ గా లేడు, వీడికి మంచి మార్కులు రావు అని అనుకుంటాడు. బోర్డ్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. రిజల్ట్ డే వచ్చింది. అర్జున్ కి 68% వచ్చింది. విక్రమ్ కి 94% వచ్చింది. అర్జున్ షాక్ అవుతాడు. అమ్మ ఏడుస్తుంది. నాన్న తనతో మాట్లాడు. స్కూల్లో అందరూ చూస్తారు. అర్జున్ కి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు అర్జున్ ఇలా ఆలోచిస్తాడు. నేను 8 గంటలు చదివాను, వాడు మాత్రం 4 గంటలే చదివాడు. నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, వాడికి మాత్రం ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అసలు ఇది ఎలా సాధ్యం అని మర్నాడు అర్జున్ విక్రమ్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు. విక్రమ్, నువ్వు తక్కువ చదివినా నీకు ఎక్కువ మార్క్స్ ఎలా వచ్చాయి? నేను ఎక్కువ చదివినా కూడా నాకు తక్కువ మార్క్స్ ఎలా వచ్చాయి? అసలు ఏం జరుగుతుంది అని అడుగుతాడు. విక్రమ్ నవ్వుతూ ఇలా అంటాడు. నీకు నిజం చెప్తాను, కానీ వినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు అర్జున్ ఇలా అంటాడు. చెప్పు విక్రమ్, నాకు తెలుసుకోవాలని ఉంది. అప్పుడు విక్రమ్ చెప్తాడు. నువ్వు ఎక్కువ గంటలు చదవడానికి ఇన్వెస్ట్ చేసావు, కానీ 4 పెద్ద తప్పులు చేసావు. ఆ తప్పులే నిన్ను వెనక్కి లాగాయి. అర్జున్ అడుగుతాడు, ఏంటి ఆ తప్పులు? విక్రమ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ మిస్టేక్, నువ్వు చదువుతావు కానీ అర్థమైందో లేదో చెక్ చేసుకోవు. నువ్వు ఏం చేస్తావంటే పేజీ చదువుతావు, అయిపోయిందని తిప్పేస్తావు. ఇంకో పేజీ చదువుతావు, అయిపోయిందని ఆ పేజీ తిరిగేస్తావు. ఇలా చాప్టర్ అయిపోతుంది. కానీ అర్జున్, నిజంగా చెప్పు, చాప్టర్ అయిపోయాక పుస్తకం మూసేసి ఒక క్వశ్చన్ అడిగితే చెప్పగలవా? ఎందుకంటే తనకు తెలుసు తన జవాబు చెప్పలేడని. విక్రమ్ అలాగే కంటిన్యూ చేస్తాడు. ఇదే ప్రాబ్లం, నువ్వు చదివావు కానీ బ్రెయిన్ లో ఏమీ స్టోర్ అవ్వట్లేదు. బ్రెయిన్ లో పేజీలు తిరగడం వేరు, బ్రెయిన్ లో స్టోర్ అవ్వడం వేరు. నువ్వు చదివే సమయం అంత పేజీలు తిరగడానికే అయిపోయింది, బ్రెయిన్ లో స్టోర్ అవ్వడానికి సరిపోవట్లేదు. మీకు కూడా ఇలాగే అయి ఉంటుంది కదా? అర్జున్ తల ఊపుతాడు. విక్రమ్ కంటిన్యూ చేస్తాడు. సెకండ్ మిస్టేక్, నువ్వు చదువుతున్నప్పుడు నీ దగ్గర ఫోన్ ఉంటుంది. అర్జున్ ఒప్పుకుంటాడు. అవును ఉంటుంది, కానీ నేను చూడను అని అంటాడు. విక్రమ్ నవ్వుతాడు. అదే తప్పు. ఫోన్ చూడకపోయినా ఫోన్ దగ్గర ఉంటే మీ బ్రెయిన్ సగం అటే ఉంటుంది. సైన్స్ ఏం చెప్తుందంటే ఫోన్ మీ చేతికి దగ్గరలో ఉన్నప్పుడే మీ కాన్సన్ట్రేషన్ 40% తగ్గిపోతుంది. అది నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా, మీరు చూసినా చూడకపోయినా బ్రెయిన్ కి తెలుసు ఫోన్ అక్కడ ఉంది అని. అది బ్రెయిన్ ని డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకే నువ్వు 8 గంటలు చదవవు అని అనుకుంటావు, కానీ నిజంగా మీ బ్రెయిన్ 4 గంటలు కూడా చదవలేదు. మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది కదా? ఫోన్ పక్కన ఉంటే చదువుతున్నామని అనిపిస్తుంది, కానీ అసలు బ్రెయిన్ లో ఏమీ ఎక్కదు. అర్జున్ షాక్ అవుతాడు. ఇది నాకు తెలియదు అని అంటాడు. విక్రమ్ కంటిన్యూ చేస్తాడు. థర్డ్ మిస్టేక్, ఇది అన్నింటికంటే ఎక్కువ మంది చేస్తారు. నువ్వు ఒక్కో సబ్జెక్ట్ కి ఒక్కో రోజు టైం ఇస్తావు. సోమవారం మ్యాథ్స్, మంగళవారం సైన్స్, బుధవారం సోషల్, ఇలాగా. అర్జున్, అవును అలానే చేస్తా అంటాడు. విక్రమ్ చెప్తాడు, ఇది చాలా పెద్ద తప్పు. సోమవారం మ్యాథ్స్ చదివావు, శుక్రవారం మళ్ళీ మ్యాథ్స్ కి వెళ్ళావు. అప్పటికే సోమవారం చదివింది 80% మర్చిపోతావు. మళ్ళీ చదువుతావు, మళ్ళీ మర్చిపోతావు. ఇదే సైకిల్ లో ఉంటావు. బ్రెయిన్ ఒక విషయాన్ని లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ చేయాలంటే దాన్ని రిపీటెడ్ గా చదవాలి. కానీ నువ్వు వారానికి ఒక్కసారే ఇలా చేస్తున్నావు. అందుకే ఎంత చదివినా నీకు గుర్తుండట్లేదు. అర్జున్ కి అర్థమవుతుంది. ఇలాంటిది మీకు కూడా అయి ఉంటుంది కదా? వారం వారం రివిజన్ చేసి కూడా పేపర్ ముందు కూర్చుంటే అన్ని మర్చిపోతారు. దానికి కారణం ఇదే. అర్జున్ అడుగుతాడు, 4వ తప్పు ఏంటి? విక్రమ్ చెప్తాడు, 4th మిస్టేక్, ఇది నువ్వు ఒప్పుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది. నువ్వు రాత్రి 12 వరకు చదువుతావు కదా? అర్జున్ అవునంటాడు. విక్రమ్ చెప్తాడు, నువ్వు చదివే టైం తప్పు. రాత్రి 10 తర్వాత మీ బ్రెయిన్ నిద్రకి తయారవుతుంది. ఆ సమయంలో చదివింది ఏది మీ బ్రెయిన్ లో సరిగ్గా స్టోర్ అవ్వదు. నువ్వు 12 గంటల వరకు చదివావు, కానీ నిజంగా మీ బ్రెయిన్ 9 తర్వాత ఏమీ తీసుకోదు. అంటే రాత్రి 3 గంటలు పూర్తిగా వేస్ట్ అయ్యాయి. అందుకే 4 గంటలు సరైన టైంలో చదివిన నాకు ఎక్కువ గుర్తుంది, రాత్రి 12 వరకు చదివిన నీకు తక్కువగా గుర్తుంది. అర్జున్ కి ఒళ్ళు జలధరిస్తుంది. నా కష్టం అంతా వేస్ట్ అయిందా అని అంటాడు. విక్రమ్ చెప్తాడు, నీ కష్టం వేస్ట్ కాలేదు, కానీ నీ పద్ధతి తప్పు పద్ధతి. అది మారిస్తే నువ్వు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోగలవు. ఇది విన్న మీకు కూడా ఇలా అనిపిస్తుందా? నా కష్టం అంతా వేస్ట్ అయింది అని? ఒకవేళ మీకు కూడా ఇలాగే జరుగుతుంటే కామెంట్ లో ఎస్ అని రాయండి. ఇప్పుడు 4 తప్పులకి సొల్యూషన్స్ చూద్దాం. ఈ సొల్యూషన్స్ నేను చెప్పేది కాదు, రీసెర్చ్ ప్రూవ్డ్ మెథడ్స్. ఇవి టాపర్స్ యూజ్ చేసేవి. ఇవి మీరు నేర్చుకుంటే మీ రిజల్ట్ మారదు అనడానికే లేదు, ఖచ్చితంగా మీ రిజల్ట్ మారి తీరుతుంది. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోయింటే ఇప్పుడే లైక్ చేయండి. సొల్యూషన్ 1, ఫస్ట్ మిస్టేక్ కి చదివిన వెంటనే పుస్తకం మూసేయండి. ఒక తెల్ల కాగితం తీసుకోండి, ఇప్పుడే చదివింది రాయండి. పుస్తకం చూడకుండా రాయగలిగింది మీకు నిజంగా అర్థమైంది, రాయలేనిది మీరు మళ్ళీ చదవాల్సిందే. ఇది రీకాల్ మెథడ్ అని అంటారు.
ఇలా చేస్తే గంటల కొద్ది చదవడం కంటే 3 రెట్లు ఎక్కువగా బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే మీరు బ్రెయిన్ ని యాక్టివ్ గా వాడుతున్నారు, ప్యాసివ్ గా చదవడం లేదు. ఇది రోజు ప్రాక్టీస్ చేస్తే 1 నెలలో తేడా మీరే చూస్తారు. సొల్యూషన్ 2, సెకండ్ మిస్టేక్ కి చదివే ముందు ఫోన్ మీ రూమ్ లో వేరే చోట పెట్టండి, చేతికి అందకుండా. అది సాధ్యం కాకపోతే ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టండి. ఇది చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ మొదటి వారం చేస్తే మీరే తేడా ఫీల్ అవుతారు. 40% ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో మీరు చదువుతారు. సేమ్ స్టడీ 2 times ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ మీ దగ్గర ఫోన్ ఉందా లేదా చూసుకోండి. ఉంటే వీడియో అయిపోయాక మీరు చదివేటప్పుడు ఫోన్ ని పక్కన పెట్టండి. సొల్యూషన్ 3, థర్డ్ మిస్టేక్ కి రోజు అన్ని సబ్జెక్టులు కొంచెం కొంచెం చదవండి. ఒక్కో సబ్జెక్ట్ కి ఒక్కో రోజు ఇవ్వకండి. ఉదాహరణకి ఈ రోజు మ్యాథ్స్ 45 minutes చదివితే సైన్స్ 45 minutes, సోషల్ 45 minutes ఇలా చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ బ్రెయిన్ లో రిఫ్రెష్ అవుతుంది, మర్చిపోయే ఛాన్స్ చాలా తగ్గుతుంది. దీన్నే స్పేస్డ్ రిపిటేషన్ మెథడ్ అని అంటారు. ప్రపంచంలో టాపర్స్ అందరూ ఈ మెథడ్ ని ఫాలో అవుతారు. ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. సొల్యూషన్ 4, ఫోర్త్ మిస్టేక్ కి రాత్రి 10 తర్వాత హెవీ సబ్జెక్టులు చదవకండి. రాత్రి 10 తర్వాత ఆ రోజు చదివింది రివైజ్ చేయండి, అది గుర్తుందో లేదో చెక్ చేయండి. ఒకవేళ మీరు హెవీ సబ్జెక్టులు చదవాలంటే మార్నింగ్ 6 నుంచి 10 లోపు చదవండి. అది మీ బ్రెయిన్ కి ఫ్రెష్ గా ఉండే టైం. ఈ టైంలో చదివింది రెట్టింపు వేగంగా స్టోర్ అవుతుంది. ఇది ట్రై చేసిన తర్వాత మీకు నిద్ర కూడా సరిగ్గా వస్తుంది, మార్కులు కూడా మెరుగవుతాయి. ఇప్పుడు మీకు అర్జున్ కథ అర్థమైంది కదా. తను ఎక్కువ గంటలు చదివినా కూడా చాలా తప్పులు చేశాడు. విక్రమ్ తక్కువ గంటలు చదివినా కూడా సరైన పద్ధతిలో చదివాడు. ఈ వీడియో చివరికి వచ్చారంటే మీకు నిజంగా మార్పు కావాలని అర్థం. ఇప్పుడు ఒక్క స్టెప్ తీసుకోండి. ఈ రాత్రి చదివింది పుస్తకం మూసేసి రాయండి, అంతే. ఈ ఒక్క అలవాటు మొదలైతే మిగతావి అవే మారుతాయి. మీరు అర్జున్ లా ఉండాలా లేదా విక్రమ్ లా ఉండాలా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి.